ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలి? ఎంతవరకు దేవుని మీద ఆధారపడాలి? ఎంత ఓపిక ఉండాలి? ఎంత సహనం ఉండాలి? ఏ విధంగా దేవుడు జవాబిస్తాడో తెలీదు. ఎంతకాలం ఆ పరీక్ష ఉంటదో తెలీదు. ఆ పరీక్ష వల్ల వచ్చిన పర్యవసానం ఎటువంటిదో కూడా తెలీదు. ఎంతమందిని కోల్పోతామో తెలీదు. ఎంత నష్టపోతామో తెలీదు. ఇవన్నీ వదిలిపెట్టేసుకొని దేవుడి మీద ఆధారపడితే ఏమవుద్దో తెలీదని జెప్పేసి ఒక గురిలేని ప్రయాణం వల్ల అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల అనేక మంది వాళ్ళ భక్తి జీవితాన్ని, అనేక మంది వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని, అనేక మంది వాళ్ళ మంచి ఆత్మపూర్ణులైన భక్తి జీవితాన్ని వదిలిపెట్టేసి అవిశ్వాసులుగా లేకపోతే లోకాన్ని జయించలేక, కుటుంబాన్ని జయించలేక భార్యలైతే భర్తలను జయించలేక, భర్తలు భార్యలను జయించలేక, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల్ని తల్లిదండ్రులు లేదా బంధువుల్ని జయించలేక అనేక మంది దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి, అనేక మంది దేవునికి దూరంగా, అనేక మంది లోకంలో